ఈ రోజు కేవలం 2 బనానాస్ తో మీకు ఓ మంచి టైం పాస్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా 5 మినిట్స్లలోనే చేసుకునేలాగా స్వీట్ బనానా పడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజేస్తున్నానండి। ఈ పడ్డూలను పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఈ స్వీట్ బనానా పడ్డూలను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఈ కొత్త రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను చూసేద్దాం। ఇక్కడ నేను మీడియంగా మాగిన అరటి పండ్లను తీసుకున్నాను, మీరు పండు మాగిన అరటి పండునైనా తీసుకోవచ్చు। మరి 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు పెరుగు, పావు కప్పు రవ్వ, 1 కప్పు డెసికేటెడ్ పౌడర్ అంటే కొబ్బరి పౌడర్, అరకప్పు తురిమిన బెల్లం, 2 ఇలాచీలు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి। ఈ నెయ్యిని నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, మీరు కానీ మిస్ అయ్యి ఉంటే నెయ్యి వీడియోను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు చూడొచ్చు। మరి పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకున్నాక స్వీట్ బనానా పడ్డూలను సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా ఒక బౌల్లో కప్పు బియ్యం పిండిని వేసుకోండి, మరి రవ్వను యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను బాంబే రవ్వను యూజ్ చేశాను, మీరు ఉప్మా రవ్వను తీసుకున్నట్లయితే రవ్వను మిక్సీలో వేసి కొద్దిగా నైస్గా చేసుకోండి। రవ్వ నైస్గా ఉంటే పడ్డు క్రిస్పీగా ఉంటాయి। మరి అరకప్పు గట్టి పెరుగును వేసి పావు టీ స్పూన్ వంట సోడాను వేసి పెరుగు గిన్నెలో అరకప్పు నీళ్లను వేసి స్పూన్తోనైనా ఇలాంటి విసకరతోనైనా ఉండలు లేకుండా మధ్య మధ్యలో నీళ్లను పోసుకుంటూ బ్యాటర్ను ఒకే డైరెక్షన్లో కలపండి। చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని ఒక 5 మినిట్స్ వరకు నాననివ్వాలి। బ్యాటర్ను నానబెట్టడం వల్ల రవ్వ నీళ్లను అబ్జర్వ్ చేసుకుంటుంది, రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే లోపే మనం ఒక మిక్సీ జార్లో 2 అరటి పండ్లను తొక్క తీసేసి వేసి స్మూత్ ప్యూరీలా చేసుకోవాలి। ఇలా స్మూత్గా చేసుకున్నాక ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి। ప్యాన్ మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేశాక బనానా మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ అరటిపండు పేస్ట్ దగ్గర పడి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి। ఇలా అరటిపండు కలర్ చేంజ్ అయ్యాక సెట్ చేసుకున్న డెసికేటెడ్ పౌడర్ను వేసి బాగా కలపండి। మరి అరకప్పు బెల్లం తురుమును వేసి బెల్లం మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి। ఇలా బెల్లం కరిగి దగ్గర అయ్యాక 2 ఇలాచీలను దంచి వేయండి, స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది। ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా చల్లారేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను ఇంకోసారి మంచిగా కలిపేసుకోండి। మరి అరటిపండు మిశ్రమం చల్లగయ్యాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొద్దిగా ఇలా అన్ని బాల్స్లను ఇలా ప్రెస్ చేయండి। బనానా మిశ్రమం మీకు చేతికి అంటుకుంటూ ఉంటే చేతికి కొద్దిగా ఆయిల్నైనా నెయ్యినైనా అంటించుకొని బాల్స్ లాగా చేసుకోండి। చేసుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి పడ్డు ప్యాన్ను పెట్టుకోండి। ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ను వేసి పిండి బ్యాటర్ను అన్ని దాంట్లలో ముందుగా కొద్దిగా వేసుకోండి। ఇలా కొద్దిగా వేసుకున్నాక ఇప్పుడు బనానా మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టుకోండి। అన్నీ పెట్టేసుకున్నాక మరి దీనిపై పిండి బ్యాటర్ను గ్యాప్ లేకుండా ఫుల్గా వేసుకోండి। వేసుకున్నాక ఓ 1/2 నిమిషం పాటు మూతను పెట్టి ఉడికించండి। 1/2 నిమిషం అయ్యాక మూతను తీసి ఇలా ఆయిల్ను రౌండ్గా వేసుకోండి। వేసాక ఇంకో 1/2 నిమిషం మూతను పెట్టి తీసి పడ్డూలను తిప్పివేయండి। చూడండి ఎలా కలర్ఫుల్గా ఉన్నాయో స్వీట్ బనానా పడ్డూలు। మొత్తం ఇలా అన్ని తిప్పివేసి ఇంకో నిమిషం వరకు ఉడికించండి। ఇలా 2 సైడ్స్ ఉడికించడం వల్ల పడ్డు మంచిగా లోపల బయట బాగా ఉడికి లోపల సాఫ్ట్ క్రీమీగా బయట క్రిస్పీగా ఉంటాయండి।
ఇలా ఉడికించేశాక స్టవ్ను ఆఫ్ చేసి ఒక బౌల్లో వేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు ఇచ్చేయండి. వాళ్ళు చాలా ఇష్టంగా కొత్త రెసిపీని ఎంజాయ్ చేస్తారు. మా స్వీట్ బనానా పండు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.